శోభా నాగిరెడ్డి చనిపోతే ఆమె ఆళ్లగడ్డ సీటుని కుమార్తె అఖిలప్రియకి ఇచ్చారు. మరి భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత నంద్యాల సీటు పరిస్థితి ఏంటి? ఇదే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. నంద్యాల సీటు కోసం టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారు, దీనిపై క్లారిటీ ఇచ్చారు నాగిరెడ్డి చిన్న కూతురు మోనిక. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అంటే శోభా నాగిరెడ్డి. కానీ ఆమె చనిపోవడంతో ఇప్పుడు వారసురాలిగా పెద్ద కూతురు అఖిలప్రియ అక్కడ పోటీ చేశారు, గెలిచారు. ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ అదే కుటుంబం నుంచి నంద్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాగిరెడ్డి కూడా చనిపోయారు. భూమా కుటుంబానికి ఆళ్లగడ్డ ఎంతో, నంద్యాల కూడా అంతే. మరి ఆ సీటు కోసం భూమా కుటుంబం నుంచి పోటీ పడేదెవరు? నంద్యాల సీటు విషయంలో ఇప్పటికే భూమా కుటుంబం ఓ క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి భూమా శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా చనిపోయిన తర్వాత అదే సీటు నుంచి నాగిరెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు నాగిరెడ్డి చనిపోవడంతో సీటును శేఖర్ రెడ్డి కుమారుడు బ్రహ్మానందరెడ్డికి కట్టబెడతారా అన్న క్వశ్చన్ రేజ్ అవుతోంది. మరోవైపు నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక కూడా పోటీకి సిద్ధమని అంటున్నారు. కానీ బ్రహ్మానందరెడ్డికి సీటిచ్చినా తన మద్దతు సంపూర్ణంగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. అన్న బరిలోకి దిగినా తానే పోటీలో ఉన్న ఎలాంటి తేడా లేదంటున్న మౌనిక నంద్యాల సీటును మాత్రం వదిలే ప్రసక్తే లేదంటున్నారు. ఒకరు ఎమ్మెల్యే అయితే మరొకరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు మౌనిక. అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు, సీటు మాత్రం తమ ఫ్యామిలీదే కావాలంటున్న పంతం భూమా కుటుంబంలో కనిపిస్తోంది. అంతే తప్ప ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇచ్చి నాగిరెడ్డి ఆశయాలను కూడా వదులుకునేది లేదంటూ చాలా గట్టిగా చెప్తున్నారు. ఏపీలోని రాష్ట్ర రాజకీయాలన్నీ ఇప్పుడు నంద్యాల చుట్టే తిరుగుతున్నాయి. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాలలో ఎవరు నిలబడుతున్నారు, ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడతారు అనేది ఆసక్తికరంగా ఉంది. అయితే భూమా కుటుంబం నుంచి నంద్యాలలో ఈ ఎన్నికల్లో నిలబడబోతున్నారా, అసలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే అంశంపైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక రెడ్డి ఉన్నారు. ఈ నంద్యాల ఎన్నికకు సంబంధించి మీరు వినే ఉంటారు. సో దీంట్లో ఎలా మీరు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు? అంటే ఇది నాన్న చాలా కష్టపడి చాలా పేరు నంద్యాలకి, ఆయన వ్యక్తిగతంగా కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి నంద్యాల మీద కాన్సన్ట్రేట్ చేసి, అది ఇప్పుడు కాదండి కానీ ఎలక్షన్ ముందు కూడా 6 months ముందు మాతో కంప్లీట్ కట్ ఆఫ్ అయిపోయారు నాన్న. అంత కష్టపడి ఫ్యామిలీని పక్కన పెట్టి నంద్యాల సీట్ అనేది నాన్న చాలా సీరియస్గా తీసుకున్నాడు. అక్కడ డెవలప్మెంట్ వర్క్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ నాన్న అంత కాన్సన్ట్రేట్ చేసిన సీట్ మా ఫ్యామిలీ అయితే ఇప్పుడు వదులుకునే పరిస్థితిలో లేము. అది ఎటువంటి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు నంద్యాల సీట్. అది భూమా కుటుంబం, భూమా నాగిరెడ్డి అంటే ఒక నమ్మకం అండి. ఆ నమ్మకం ప్రజల్లో నాన్న ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయారు. అంటే మీ కుటుంబం నుంచి బ్రహ్మానందరెడ్డి దీనికి అంటే నిలబడిపోతున్నారని న్యూస్ వస్తున్నాయి. సో ఎలా ఉంది? అంటే బ్రహ్మానందరెడ్డి మా పెద్దనాన్న కొడుకు అండి. పెద్దనాన్న చనిపోయినప్పుడు కూడా నాన్న మా అందరినీ కలిపి పెంచినారు. పెద్దనాన్న పిల్లలు మేము అందరం కలిసి 11 members ఉన్నాం, మా కజిన్స్ అందరు కలిపి. నాన్న వాళ్ళ ఎడ్యుకేషన్, మా ఎడ్యుకేషన్ అందరినీ చిన్నప్పటి నుంచి ఏ డిఫరెన్స్ లేకుండా పెంచారు. సో నా సొంత బ్రదర్ కంటెస్ట్లోకి వస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో, ఇప్పుడు అన్న వచ్చినా నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను. అన్నకిచ్చినా నేను అంతే సపోర్ట్ చేస్తాను, నాకు ఇచ్చిన అన్న అంతే హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తాను అని పూర్తి నమ్మకం నాకు అన్న మీద ఉంది. మీ సిస్టర్కు మంత్రి పదవి ఇచ్చారు. సో ఎలా పనిచేస్తున్నారు? చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. నాన్న ఉంటే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే భూమా నాగిరెడ్డి మంత్రి పదవి తీసుకోవడం అనేది అదొక నంద్యాల ఆళ్లగడ్డ ప్రజల కోరిక. అక్క కూడా అంతే కష్టపడి అంతే మంచి పేరు తీసుకురావాలని మేమందరం కోరుకుంటున్నాము. అక్క మీద కూడా మాకు అంతే నమ్మకం ఉందండి. మంత్రి పదవి వచ్చాక అక్క మీద బాధ్యతలు పెరిగిపోయినట్లు ఎలా మార్పు వచ్చేసిందండి? చాలా మార్పులు ఉన్నాయండి. కానీ ఐ థింక్ కొన్ని రోజులు పడుతుంది. నాన్న లాస్, మేమందరము రెస్పాన్సిబిలిటీస్ స్ప్లిట్ చేసుకోవాల్సి వస్తుంది. బ్రహ్మానందరెడ్డిని రాజకీయ వారసుడిగా ప్రకటించారు ఇంతకుముందే? అలాంటిది నాకు తెలిసి అయితే ఏం లేదండి. బట్ అన్నకు కూడా అంతే పొలిటికల్ క్వాలిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే శేఖర్ పెద్దనాన్న కూడా చనిపోయినప్పుడు ఎమ్మెల్యేగానే చనిపోయారు అనమాట. ఆ సీట్ నాన్న తీసుకొని కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యే ఆళ్లగడ్డ నుంచి. సో అన్నకి ఎంత పొలిటికల్గా మాకేంటంటే చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోనే పుట్టి పెరిగామండి మేము. నంద్యాల
సీట్ అనేది తమకు చాలా ఇంపార్టెంట్ అనేది, ఎందుకంటే నంద్యాల అనేది భూమా నాగిరెడ్డి చాలా ఇంపార్టెంట్గా దాన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి అక్కడ ప్రజా సమస్యలపైన స్పందించడం కానీ లేకపోతే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కానీ ఇవన్నిటిలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు కాబట్టి తమ కుటుంబం నుంచి ఖచ్చితంగా అన్న బ్రహ్మానంద రెడ్డి అయినా లేక తనకి సీట్ ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఇద్దరు ఎవరు వచ్చినా కూడా పర్వాలేదు, ఇద్దరు సపోర్ట్ చేసుకుని ముందుకెళ్తామని చెప్పి మౌనికా రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో కలిసి హసీనా, TV9 హైదరాబాద్. వచ్చే ఏడాది కల్లా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుందంటున్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ విషయంలో ఆయన కొన్ని సినిమాటిక్ డైలాగ్స్ కూడా కొడుతున్నారు. ఈ విషయంలో వీళ్ళు పోతే వాళ్ళు పోతే వీళ్ళని ఎవరైనా అడ్డొచ్చారో తల తీయడానికైనా తల ఇవ్వడానికైనా సిద్ధం అంటున్నారు ఆయన. ఇలాంటి మాటలు రెచ్చగొట్టడం కాదా దీప్తి? ఎస్, అదే ప్రశ్నలు అడిగితే కూడా ఆయన దగ్గర సమాధానాలు రెడీగా ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తున్నారు ఆయన, అవేంటో చూద్దాం. రామ్ మందిర్ నిర్మాణానికి అడ్డొచ్చిన వారి తలలను నరుకుతానని చెప్పిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు ఇప్పటి వరకు కట్టుబడి ఉన్నారా? నేను ఇచ్చిన స్టేట్మెంట్లో ఏం తప్పు లేదు. నేను ఒక కమ్యూనిటీ కూడా నేను టార్గెట్ చేయలేదు. రాముడు గుడి మన భారతదేశంలో లేక పాకిస్తాన్లో అయితే కట్టరు కదా, బంగ్లాదేశ్లో అయితే కట్టరు కదా. రాముడు గుడి ఖచ్చితంగా అయోధ్యలోనే భవ్య మందిరం నిర్మాణం చేయాలని ప్రతి ఒక్క హిందూ ఒక సంకల్పం తీసుకొని ముందుకెళ్తున్నారు. నేను కూడా ఒక సంకల్పం తీసుకొని ముందుకెళ్తున్నా. అదేవిధంగా శ్రీరామనవమి రోజు చాలా పెద్ద ఎత్తున శోభాయాత్ర వెళ్ళింది. ఆ శోభాయాత్రలో దాదాపు ఎన్నో లక్షల కార్యకర్తలు దాంట్లో పాల్గొంటారు. అదే సందర్భంలో నేనేం చెప్పినా, శ్రీరామనవమి రోజు ఆ శ్రీరాము గుడి అయోధ్యలో కట్టి తీరాలే. ఎవరైనా అంటే హిందూ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా ఆ గుడికి అడ్డు వస్తే నేను ఇవాళ కూడా చెప్తున్నా, నేను ఆ గుడి గురించి సావని కూడా సిద్ధం, నేను ఎవరికైనా సంపని కూడా నేను సిద్ధం. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎందుకు మీ పైన కేసు పెట్టకూడదు, ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని వాళ్ళు ఆరోపిస్తారు. మా గుడి అది మా భారతదేశంలో ఉన్న మా హిందూ సంస్కృతిలో ఉన్న రాముడు గుడి ఎట్టి పరిస్థితిలో కట్టాలి. దాంట్లో నేను కొత్త వ్యక్తి కాదు. ఎంతోమంది ఇట్లాంటి విషయంలో ఇట్లాంటి సందర్భంలో ఎంతోమంది ఇట్లాంటి వర్డింగ్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. నేను కొత్త కాదు. అంటే తెలంగాణ మన ఓల్డ్ సిటీ ప్రాంతం చూసుకుంటే ఇంతకుముందు మీరు హిస్టరీ తీసుకున్న మత ఘర్షణలకి ఇలాంటి చోటు ఉంటుంది ఇక్కడ. సో అలాంటి ప్లేస్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మత ఘర్షణలు వచ్చే ఉద్రిక్త వాతావరణం నెలకొల్పే అవకాశం ఉంది. సో దీనిపైన ఏమంటారు? ఇప్పుడు ఎప్పుడైనా మేము చెప్పిన మాటలకి ఎప్పుడైనా కూడా గడబడి కాలేదు. ఈ గడబడి అయిందంటే ఈ ఎంఐఎంఓలే ఎప్పుడైనా గడబడి చేసినారు. ఓల్డ్ సిటీలో వాళ్ళు రాజకీయం స్వార్థం గురించి ఎప్పుడైనా వాళ్ళు గడబడి చేసినారు. ఇప్పటివరకు అంటే చరిత్రలో రాజాసింగ్ వల్లనే ఆయన చెప్పిన మాటల వల్లనే ఇప్పుడు కమ్యూనల్ అయిందని ఇప్పుడు కూడా లేదు, ముందు కూడా కాదని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మేము నిజం చెప్తున్నాం, దాంట్లో ఏం అబద్ధం లేదు. ఇవాళ నేను గుడి గురించి చెప్తలే, ఇవాళ యూపీలో ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అంటే ముస్లిం సంఘటన కొన్ని ఉన్నారు, వాళ్ళు కూడా ఓపెన్గా అంటున్నారు అయోధ్యలో భవ్య రామ మందిరం కట్టాలే, దాన్ని కూడా మేము సపోర్ట్గా నిలబడతామని అక్కడ లోకల్ ముస్లిం వాళ్ళు అంటున్నారు. ఇవాళ కొంతమంది వాళ్ళు రాజకీయ స్వార్థం గురించి గుడి కట్టొద్దని దానిపైన రాజకీయం ఆడుతున్నారు. కానీ మేమైతే ఇవాళ తెలంగాణ కాదు మొత్తం దేశంలో తిరిగి ఇదే ఒక మాట అడుగుతున్నాం, ఇదే ఒక మాట మేము చెప్తున్నాం. ప్రతి ఒక్క హిందూ మన రాముడు గుడి కట్టడానికి అందరు ఒకటి కావాలని మేము అందరికీ చెప్తున్నాం. అంటే ఏ ధైర్యంతో మీరు తలలు నరుకుతామనే స్టేట్మెంట్ ఇస్తున్నారు అనేది? ఇప్పుడు అయోధ్యలో రాముడు గుడి కట్టొద్దు అని ఎవరు అంటున్నారు అంటే వాళ్ళకి భారతదేశంలో ఉండాలని ఉందా లేదా, అది పాయింట్. సెకండ్, మీరు భారతదేశం అన్నం తిని పాకిస్తాన్ అట్లాంటి విషయం మీరు మాట్లాడతారు. అరే భయ్, మన ఢిల్లీ యూనివర్సిటీలో ఎంతోమంది మన భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు నారులు ఇచ్చినారు, వాళ్ళకి ఇప్పటివరకు ఏం చేయలే. అఫ్జల్ గురు సమర్థంలో నిలబడ్డారు, కసాబ్ సమర్థంలో, వాళ్ళపైన ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు నేను ఏం కొత్త చెప్తలే, అది నా కర్తవ్యం, నా కర్తవ్యం నేను పాలిస్తున్నా. ఎంబీటీ ఆల్రెడీ మీ పైన కేసు ఫైల్ చేశారు, అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. సో ఏమంటారు? ఎంబీటీ కార్పొరేటర్, ఆయన ఎక్స్ కార్పొరేటర్, ఆయన గురించి నేను చెప్పే అవసరం లేదు. ఆయన ఇట్లాంటి వ్యక్తి మన తెలంగాణ అందరు ముస్లిమ్స్ వాళ్ళకి తెలుసు అస్సలైతే. ఎందుకంటే లుమ్ని పార్క్ బ్లాస్ట్ కానీ మన తెలంగాణలో ఎక్కడెక్కడ బ్లాస్ట్ అయింది, ఆ టెర్రరిస్ట్ వాళ్ళకి సపోర్ట్గా నిలబడే వ్యక్తి ఈ అమ్జదుల్లా ఖాన్ వాళ్ళ పార్టీ వాళ్ళు. అట్లాంటి వ్యక్తులు మా పైన కేసు పెట్టేది
ఖచ్చితంగా ఆ కేసు కొట్టి పాడేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో అట్లాంటి ఏం విషయం లేదు. నేను పర్టికులర్ ఒక కమిటీ కూడా నేను టార్గెట్ చేయలేదు. ఎవరైనా అడ్డొస్తే మేము నరుకుతామని చెప్పినాం, కానీ పర్టికులర్ ఒక కమిటీకి మేము టార్గెట్ అనేది చేయలేదండి. రామ్ మందిర్ నిర్మాణానికి అడ్డొచ్చిన వాళ్ళ ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని ఏదైతే స్టేట్మెంట్ రాజాసింగ్ ఇచ్చారో ఇప్పటికీ ఆ స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నామని చెప్పి ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో కలిసి హసీనా, TV9 హైదరాబాద్. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పాత కక్షలు మళ్లీ రాజుకుంటున్నాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చెందిన ఫ్లెక్సీలు, శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజులుగా గొట్టిపాటి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేస్తున్నారు. లేటెస్ట్ గా అద్దంకి మండలం కొంగపాడులో సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీంతో గొట్టిపాటి వర్గీయులు ఆందోళనకు దిగారు. మరోవైపు అద్దంకి మండలంలోని మరో గ్రామం మాణికేశ్వరంలో గొట్టిపాటి రవి పేరుతో ఆయన అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఈ రెండు ఘటనలపై ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శిలాఫలకంపై గొట్టిపాటి రవి పేరు ధ్వంసమయ్యేలా రాయితో కొట్టారని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో ఘర్షణలు చెలరేగేలా చేసేందుకు కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని చెబుతున్నారు. అది కొట్టేటప్పుడు చూసి పెద్దగా కేకేసరికి నేను అతను మాట వినపడేస్తే నేను బయటకు హైదరాబాద్ నేను వచ్చేసరికి మేదరమెంటల్ రోడ్డు బండి 2 వీలర్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది. మేము బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి శిలాఫలకం కాడ చూసేసరికి ఆ శిలాఫలకం కాడ మొత్తం పగలగొట్టున్నాయి. అభివృద్ధి పథకాల్లో భాగంగా ఈ నెల 6వ తేదీన వంగపాడులో 2 కోట్ల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు శంకుస్థాపన శిలాఫలకాన్ని పగలగొట్టడం జరిగింది. అలాగే 2 కోట్ల వ్యయంతో మణికేశ్వరంలో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు కొందరు వ్యక్తులు ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీలను కూడా చించివేయడం జరిగింది. గత వారం రోజుల క్రిందట చిన్న కొత్తపల్లి కూడా ఫ్లెక్సీలు చించడం జరిగింది. ఇలాగే రెచ్చగొట్టే ద్వారంలో కొంతమంది చేస్తూ ఉన్నారు. కానీ ఎమ్మెల్యే అభివృద్ధి ధ్యేయంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తుంటే కొందరు వ్యక్తులు దీన్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు. వరంగల్ జిల్లా ఎనుమామల మార్కెట్ యార్డ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిర్చి, కంది రైతులతో మాట్లాడదామని అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నేతలతో రైతులు తమ బాధలు పంచుకున్నారు. అయితే ఈ విషయం రాజకీయంగా మారుతుండటంతో పోలీసులు అరెస్టులు, అనుకోని ఉద్రిక్తతలు కనిపించాయి. రైతును కుంగదీయడానికి ఎప్పుడూ 2 సీజన్లు ఉంటూనే ఉంటాయి. వాటిల్లో ఒకటి అనావృష్టి. దీనివల్ల పంటలు పండవు. రెండోది పంటున్నా గిట్టుబాటు ధర లేకపోవడం. ఈ 2 రాజకీయాలకు పనికొచ్చే అంశాలే. తాజాగా గిట్టుబాటు ధర లేక మిర్చి, కంది పంటల రైతులు అల్లాడిపోతున్నారు. వాళ్లను పలకరిద్దామని వరంగల్లోని ఏనుమాముల మార్కెట్కు వెళ్లారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలే మార్కెట్లో వారం రోజుల తర్వాత క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. దాదాపు 40,000 బస్తాలు అమ్మకం కోసం ఉన్నాయి. పోలీస్ పహారా మధ్యలో ఉన్న ఏనుమాముల మార్కెట్లోకి ఉత్తమ్ కుమార్ రాగానే రైతులు ఆయన చుట్టూ చేరిపోయారు. ముందుగానే కాంగ్రెస్ నేతలను లోనికి అనుమతించకుండా పోలీసులు మార్కెట్కు తాళాలేశారు. దీంతో బయటే చాలాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ వర్గీయులతో తోపులాట తర్వాత లోనికి అనుమతించారు పోలీసులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడున్న రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం పంటకు గిట్టుబాటు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3,800 నుంచి 5,000 రూపాయల వరకు క్వింటాల్కి రేటు పలుకుతుందని చెప్పడం జరిగింది. ఆ రేట్లో ఎట్టి పరిస్థితి గిట్టుబాటు కాదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా, లేకపోతే లక్షలాది మంది మిర్చి రైతులు ఆత్మహత్య శరణమని వేడుకుంటున్నా చెలించలేని, మానవత లేని ప్రభుత్వమా ఇది? రైతులతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. దాంట్లో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది.
దళారులు వ్యాపారులు చెప్పిన రేటుకు తప్ప రూపాయి ఎక్కువ అడిగే పరిస్థితి లేదు. అడుగుదామంటే చుట్టూ మూగిన పోలీసులతో టెన్షన్. ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలో పాలుపోక అక్కడే ఒక మిర్చి బస్తాకు నిప్పు పెట్టబోయాడు రైతు. వెంటనే అతన్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. దీప్తి, తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా అదే పరిస్థితి. ఏపీలో కూడా మిర్చి రైతులు రోడ్డెక్కారు. గిట్టుబాటు ధరల కోసం ఆందోళన బాటపట్టారు. మార్కెట్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని నిరాహార దీక్షలకు దిగారు. ఇంకా సర్కార్ మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే రైతుల ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన గుంటూరు యార్డులో భారీ ఎత్తున మిర్చి పేరుకుపోయింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మిర్చి యార్డుకు తరలిస్తున్న రైతులు అయోమయంలో పడ్డారు. ఏపీలో 6 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతుండగా అందులో గుంటూరు జిల్లాలోనే 2 లక్షల ఎకరాల్లో మిర్చిని సాగు చేస్తున్నారు. సాధారణంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో రైతులు మిర్చిని గుంటూరు మార్కెట్కు తీసుకొస్తారు. అయితే ఈసారి మద్దతు ధర లేకపోవడంతో రైతులు దిగాలు పడ్డారు. తమను ఆదుకోవాలని సర్కారుకు విన్నవించారు. అయినా ఫలితం కనిపించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కారు. నిరాహార దీక్షలకు దిగారు. గత కొన్నాళ్లుగా మిర్చి రైతుల స్థితిపై సర్కారుకు విన్నవించామని, అయినా ఫలితం లేదని మిర్చి రైతుల సంఘం ఆరోపిస్తోంది. ఇప్పటికైనా మార్క్ఫెడ్ లాంటి సంస్థల ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో సర్కారు తాత్సారం చేస్తే రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టే ప్రమాదం ఉందన్నారు. 1000-2000 రూపాయల చొప్పున బోనస్ ఇచ్చి సరిపెట్టుకోవాలని చూస్తున్న ప్రభుత్వం తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని, రైతులను ఆదుకోవాలని రైతు సంఘం కోరుతోంది. ఇది మేనమేషాలు లెక్క పెడితే ఇప్పటికే రైతుల చేతుల్లో ఉన్న మిర్చి తేజ రకానికి 2000, సాధారణ రకానికి 1000 రూపాయలు బోనస్ ఇచ్చి సరిపెట్టుకుందామని రాష్ట్ర ప్రభుత్వం పొరపాటు ఆలోచన చేస్తుంది. తక్షణమే నాఫెడ్ని, మార్క్ఫెడ్ని యుద్ధ ప్రాతిపదికన రంగంలో దించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రులు 1కి 2 సార్లు చెప్తున్నా వామపక్షాలు మాత్రం దీక్షలు వీడ్డం లేదు. మిర్చి కొనుగోళ్లపై సత్వర నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీప్తి, పాత బస్తీలో టిప్పు కోసం మర్డర్ జరిగిందట. ఎగ్జాక్ట్లీ. మనం రెస్టారెంట్కి వెళ్తే కడుపు నిండా తిన్న తర్వాత మనకి వాళ్ళ సర్వీస్ నచ్చితే 10వ వరకు టిప్పు పెట్టి రావడం ఆనవాయితీ. మనం అంతవరకే ఆలోచిస్తాం. కానీ ఆ తర్వాత ఆ టిప్ని ఎంతమంది పంచుకుంటారు, ఎంతమంది దానికోసం వాటాలు వేసుకుంటారు అనే దాని గురించి పెద్దగా పట్టించుకోం. జస్ట్ 20 రూపీస్ టిప్ కోసం పాత బస్తీలో 2 సర్వర్లు కొట్టుకున్నారు. తలా 10 రూపాయలు పంచుకుని ఉండొచ్చు, కానీ ఇద్దరు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో ఒకరి ప్రాణం పోయింది. హైదరాబాద్ పాత బస్తీ కాంచన్బాగ్ ఏరియాలోని ఓ హోటల్లో వెయిటర్ల మధ్య గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. హోటల్లో కస్టమర్ ఇచ్చిన 20 రూపాయల టిప్ కోసం కమలేష్, రాజు అనే 2 వెయిటర్లు గొడవ పడ్డారు. పరస్పరం కొట్టుకున్నారు, పంచులు విసురుకున్నారు. అంతా సినిమా చూస్తున్నట్టు చూశారే తప్ప హోటల్ సిబ్బంది కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అంతా చూస్తుండగానే వెయిటర్ రాజు కింద పడిపోయాడు. సిమెంటు గచ్చుపై పడిపోవడంతో అతని చెవి దగ్గర తీవ్ర గాయాలయ్యాయి. అతను స్పాట్లోనే చనిపోయాడు. కమలేష్, రాజు ఇద్దరిది ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ సొంత ప్రాంతం. ఉపాధి కోసం వలసొచ్చారు. పబ్లిక్ గార్డెన్స్లో ఉంటూ స్పైసీ బావర్చీ హోటల్లో దినసరి కూలీలుగా పనిచేసేవాళ్లు. బిర్యానీ తిన్న ఓ కస్టమర్ 20 రూపాయలు టిప్ ఇచ్చాడు. ఆ 20 రూపాయల్లో వాటా కోసం రాజు, కమలేష్ మధ్య మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్పైసీ బావర్చీ దగ్గర అబ్బాయి కింద పడిపోయి ఉన్నాడని చెప్తాను. నేను వెళ్ళాను. అక్కడ ఆ స్పైసీ బావర్చీలో పనిచేసే డైలీ వైజ్ కూలీ ఇద్దరు, కమలేష్ మరియు రాజు అనే వాళ్ళు, ఇద్దరు కూడా యూపీకి ఝాన్సీకి చెందిన వాళ్ళే. మన హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో ఉంటారు, ఎవరు లేని అనాథాలు. వాళ్ళు డైలీ వైజ్ కూలీకి వస్తారు అనమాట. వాళ్ళు నేను ఏదో టిప్ ఇచ్చిన విషయంలో 25-30 రూపాయలు నాకు కూడా కొంత రావాలనే దాంట్లో ఇద్దరు గొడవ పడినారు. ఆ క్షణికావేశంలో ముట్టేసరికి రాజు అనే అతను కింద పడి గచ్చు మీద, సిమెంట్ గచ్చు మీద పడేసరికి చెవుకు దెబ్బ తగిలి చనిపోయి ఉన్నాడు. బాడీని షిఫ్ట్ చేసినాము. కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం.
20 రూపాయల టిప్పు. ఇద్దరు పంచుకుంటే వచ్చేది చెరో 10. టోటల్గా 10 రూపాయలు ఎవరు లాభపడాలా అన్న విషయం ఓ హత్యకు కారణమైందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇలాంటి కారణాలే ఇటీవల హత్యల దాకా దారితీస్తోంది.